పెను తుఫాన్లో దీపస్తంభం 8వ భాగంలో మొదటి ఆడియో. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గే వారి జీవనగాథ పెను తుఫానులో దీపస్తంభం 8వ భాగానికి సర్వులకు సాదర స్వాగతం. అనుశీలన సమితిలో సభ్యుడు కావడం అంత తేలిక కాదు. డాక్టర్ ముంజే గారి ఉత్తరం కేవలం పరిచయపత్రం లాంటిది, కానీ యోగ్యతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేశవరావు తన వృత్తి, శీలం, శరీరబలం, జాగరూకత, ఓర్పు, ఆజ్ఞాపాలన, నిర్భయత్వం లాంటి గుణాల పరీక్షలో నిలబడ్డారు. ఒకరోజు కాలేజీలో ప్రొఫెసర్ రావడంలో కొంచెం ఆలస్యమైంది. విద్యార్థుల కేరింతలు, అరుపులు మొదలైనాయి. కేశవరావు మిత్రుడు, హౌరా బాబు, మనం ఒక పరీక్ష పెడదామా అన్నాడు. ఎలాంటిది అన్నాడు కేశవరావు. బాహువును భూమికి సమాంతరంగా బిగుతుగా ఉంచాలి, దాని మీద గట్టిగా గుద్దులు గుద్దాలి, ఎవరు ఓడిపోతారో చూడాలి. అంటే ఏమవుతుంది? సహనం పరీక్షించబడుతుంది. ముందు నా పరీక్ష అన్నాడు హౌరాబాబు. తన భుజాన్ని గట్టిగా చేసి నిలబడ్డాడు. హౌరాబాబు, నువ్వెప్పుడు నన్ను ఎగతాళి చేస్తుంటావు నేను ఎక్కువ భోజనం చేస్తానని. ముందు నా పరీక్ష తీసుకో, నేను నా దండాన్ని సరిచేసుకున్నాను, మొదలుపెట్టు అన్నాడు కేశవరావు. హౌరాబాబు కేశవరావు భుజదండం మీద గుద్దడం ప్రారంభించాడు. క్లాసు విద్యార్థులంతా చుట్టుముట్టారు. ఏమండి, ఇలా చిన్నపిల్లలను చిచ్చుకొట్టినట్టుగా మెల్లగా గుద్దుతున్నారు, నా పరీక్ష తీసుకోవాలి కదా, గుద్దండి గట్టిగా అని కేశవరావు గట్టిగా అన్నారు. హౌరాబాబు గుద్ది అలసిపోయాడు. కేశవరావు ముఖంలో ఏమాత్రం బాధ కనపడలేదు. బాగా అలసిపోయి చెమటలు కక్కుతూ హౌరాబాబు పక్కకు జరిగాడు. అతను మోడర్న్ రివ్యూ అనే పత్రికలో ఈ సంఘటనను వివరిస్తూ ఇలా వ్రాశారు. కేశవరావు ఒక రేణువంత కూడా కదలలేదు, నేను మాత్రం ఓడిపోయాను అని. ఈ వార్త అనుశీలన సమితికి చేరడానికి ఏమాత్రం ఆలస్యం కాలేదు. అంటే కేశవరావు ఒక పరీక్ష ఉత్తీర్ణుడైనాడన్నమాట. కేశవరావు శాంతినికేతన్లో ఉండేవాడు. అక్కడి నుండి పారాసర్ మరికొంతమంది మిత్రులతో కలిసి రసాయన శాస్త్ర ప్రొఫెసర్ చౌదరి ఇంటికి రాత్రిపూట వెళ్ళేవారు. ఆ విషయం ప్రభుత్వ సిఐడీలకు తెలిసింది. ఇక్కడ బాంబులు తయారు చేసే ప్రక్రియ ఏమన్నా జరుగుతుందేమో అని అనుమానించి ప్రొఫెసర్ ఇంటి ముందు ఒక గుప్తచరుని నియమించారు. అతను ఆ ఇంటికి ఎదురుగా కూర్చునేవారు. చౌదరి మెడ మీద ఉండేవాడు. ఒకరోజు రాత్రి వీళ్ళంతా కలిశారు. మాటల్లో అర్ధరాత్రి 12 గంటలైంది. కూర్చొని ఆ సిఐడికి విసుగు, అలసట వచ్చి ఆ మేడమెట్ల మీదనే కూర్చొని కొనుక్కు తీశాడు. మాటలు పూర్తయిన తర్వాత మొదట కేశవరావు, అతని వెనుక మిగతా వాళ్ళు దిగుతున్నారు. దారిలో సిఐడి పడుకున్నాడు. అందువల్ల వీళ్ళ కాలు అతనికి తగిలి పరాశర్ పడబోయాడు. సిఐడి లేచి పారిపోవడం ప్రారంభించాడు. వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని పట్టుకొని చితకబాదారు. నీవెవరు, ఇంత రాత్రి వేళ ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అంటూ ప్రశ్నించడం ప్రారంభించారు. పద పోలీస్ స్టేషన్కు, నిన్నక్కడ అప్పు చెప్తాం అన్నాడు పరాశర్. అతను కళ్ళ వెళ్ళ పడ్డం ప్రారంభించాడు. కేశవరావు అతన్ని పరాశర్ చేతి నుంచి విడిపించి, వదిలేయండి పరాశర్, ఇతడు మన మిత్రుడు, రాత్రింబగళ్ళు మనకు నీడలా ఉంటూ మనల్ని కనిపెట్టుకుని ఉంటున్నాడు. కానీ ఇప్పటిదాకా ఒకసారి కూడా మన విషయం తన అధికారులకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నీకెలా తెలుసు? చెబితే వాళ్ళు చర్య తీసుకునేవారు కదా. ఇది నిజమే, కానీ ఇతను ఇలా వదలకూడదు. పదండి, మనందరికీ ఇతను జిలేబీ తినిపిస్తాడు అన్నారు. పాపం అతను ఏం చేస్తాడో, రాత్రిపూట మిఠాయి దుకాణం వాడింటికి వెళ్ళి దుకాణం తెరిపించి వాళ్ళందరికీ జిలేబీ తినిపించాడు. తన జేబు నుండి డబ్బు తీసి ఖర్చు పెట్టాడు. అతను మాట మీద నిలబడ్డాడు. మళ్ళీ వీళ్ళ జోలికి వెళ్ళలేదు. కేశవరావు గుణాల గురించి అనుశీలన సమితి వారికి ఒక్కొక్కటిగా తెలిసాయి. అప్పుడు ముఖ్య కార్యకర్తలు కేశవరావు శపథం చేయించి కార్యకర్తగా చేర్చుకోవడానికి నిశ్చయించారు. ఒక శుభదినాన రాత్రిపూట అనుశీలన సమితి ముఖ్య కార్యకర్తలు 8-10 మంది కలకత్తాలోని ఒక పెద్ద శ్మశానానికి కేశవరావుని తీసుకువెళ్ళారు. అది గంగా నది ఒడ్డున ఉంది. అక్కడ గంగా స్నానం చేయించారు. అలా శుచైన తర్వాత బాలభాగం మీద చితాభస్మం పూశారు. తర్వాత వాళ్ళల్లో ప్రముఖులు శ్రీ పులీన్ చక్రవర్తి,
కేశవరావుని ఒక మండుతున్న చితి ముందర నిలబెట్టి శపథాన్ని ఈ విధంగా జపించారు. నేను కేశవ బలీరామ్ హెడ్గేవార్ మహాశ్మశానంలో ఈరోజు ఈ చితి సాక్షిగా అనుశీలన సమితి సభ్యుడినవుతున్నాను. నా మాతృభూమి కాళ్లకు ఉన్న దాస్య శృంఖలాలను తెంచివేయడానికి ఏమి చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ కారణంగా ఏ కష్టాన్నైనా అనుభవించవలసి వచ్చినా నేను సంతుష్టమైన మనసుతో ఎలాంటి వివాదం లేకుండా వాటిని అనుభవిస్తాను. నేటి నుంచి నా జీవితాన్ని ఈ కార్యం కోసం సమర్పిస్తున్నాను. ఇందుకోసం నేను మహాసంహారిణి కాళీమాత శపథాన్ని తీసుకుంటున్నాను. ఈ శపథ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేశవరావుని సమితి అంతరంగ సభ్యులుగా తీసుకున్నారు. మహాశ్మశానంలో శపథం తీసుకున్న వారినే నిజమైన సదస్యులు అనేవారు. సమితిలో ఒక ప్రముఖ సదస్యుడైన శ్రీ త్రైలోక్యనాథ్ చక్రవర్తి వ్రాసిన జైలులో 30 సంవత్సరాలు అనే పుస్తకంలో సమితి ముఖ్య సదస్సుల ఛాయాచిత్రాలను ముద్రించారు. దానిలో కేశవరావు ఛాయాచిత్రం కూడా ఉన్నది. తర్వాత సెలవులకు ఎప్పుడు నాగ్పూర్ వచ్చినా ఒక పెద్ద రసగుల్లా డబ్బా వారి సామాన్తో పాటు వస్తుండేది. దానికి మూత పెట్టి అందరికీ కనపడేలా, ఎవరికీ సందేహం కలగకుండా ఉండేలా పెట్టని తెచ్చేవారు. కేవలం దాన్ని వెతికితే మాత్రం మూత కింద ఒక రివాల్వర్ ఉండేది. ఈ విధంగా విప్లవ కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా తన చదువు విషయంలో కేశవరావు నిర్లక్ష్యం చేయలేదు. డాక్టర్ ముంజే మరియు శ్రీమంత్ బుట్టి గారి సహాయంతో తాను డాక్టర్ చదవడానికి కలకత్తా వచ్చాననే విషయం మరవలేదు. రాత్రిళ్లను పగలుగా మార్చి అతను చదువుతుండేవాడు. 1912లో జరిగిన వార్షిక పరీక్షలో రసాయన శాస్త్రంలో 73%, శరీర శాస్త్రంలో 65% మార్కులను కేశవరావు సాధించాడు. నాగ్పూర్లోని అతని మిత్రులలో చదువులలో నాగ్పూర్లోని అతని మిత్రులు చదువులో కేశవరావు సాధిస్తున్న ప్రగతి చూసి సంతోషంతో చర్చించేవారు. కేశవరావు కేవలం అనుశీలన సమితి పనులు చేయడం లేదు, చక్కగా చదువుకుంటున్నాడు. అతను దృఢమైన ఆరోగ్యవంతుడు కనుక 2 పనులు చేయగలుగుతున్నాడు. ఇది అందరికీ సాధ్యమయ్యే పనేనా అని మిత్రులు అనుకునేవారు. లోకమాన్య తిలక్కు 6 సంవత్సరాల కారాగార శిక్ష విధించి దేశంలోని మాండలే జైలుకు తరలించారు. ఒక విధంగా ఆయన్ను కాలాపాని ద్వీపాంతర్వాస శిక్షలో పడేశారు. ఆ రోజు నుండి యవత్మాల్లోని తపస్వి బాబాసాహెబ్ పరంజపే తన భుజం మీద నల్ల రిబ్బన్ ధరించారు. వారు ఒకసారి కలకత్తా వచ్చారు. కేశవరావు బాబాసాహెబ్ను స్వాగతించి తన గదిలోనే వారికి వసతి ఏర్పాటు చేశారు. వారి వెన్నంటి ఉండి వారికి దక్షిణేశ్వర్, రామకృష్ణ మఠం, కాళీ మందిర్ లాంటి చూడదగిన ప్రదేశాలను చూపించారు. బాబాసాహెబ్ కలకత్తాలో ఉన్నంతకాలం రాత్రింబగళ్ళు వారిని నీడలా అనుసరించాడు కేశవరావు. కలకత్తా నుండి వెళ్ళేటప్పుడు స్టేషన్లో అతని భుజం తట్టి శభాష్ అంటూ బాబాసాహెబ్ ఇలా అన్నారు: కేశవ్, నీవో నీ వ్రతాన్ని విడిచిపెట్టలేదు. ఇది తెలుసుకొని నాకెంత ఆనందమైందో ఎలా చెప్పను. బాబాసాహెబ్, ఈ దీక్షను యవత్మాల్లోని విద్యాగృహలో మీరే ఇచ్చారనే విషయం తెలియందా? అక్కడి నుండి మాండలేల లోకమాన్యుని కలిసి దాదాసాహెబ్ కాపర్దే కలకత్తా వచ్చారు. అప్పుడు వారి వ్యవస్థ శాంతినికేతన్లోని వారి కుమారుడు అన్నాసాహెబ్ చేశారు. భారతదేశంలోని రాజకీయ పరిస్థితులను గురించి అనేక విధాలుగా చర్చించి కేశవుడు తెలుసుకున్నాడు. కేశవరావు, నీకు కేవలం రోగుల నాడి మాత్రమే తెలియటం కాదు, దేశం నాడి మీద కూడా దృష్టి ఉంది అని అన్నారు నవ్వుతూ బాబాసాహెబ్. పెను తుఫాన్లో దీపస్తంభం 8వ భాగంలో 2వ ఆడియో. ఒకనాటి రాత్రి శ్యామ్ సుందర్ చక్రవర్తి హడావిడిగా మహారాష్ట్ర లాడ్జికి వచ్చారు. దైవికంగా ఆయనకు వెంటనే కేశవరావు కలిశాడు. కేశవభాయ్, ఒక పని ఉంది, రహస్యంగా చేయాలి. చెప్పండి. ఇక్కడి నుండి 4 మైళ్ళ దూరంలో హరిపుకూర్ అనే ఊరుంది. అక్కడ రత్నగిరికి చెందిన మీ మిత్రుడు ఒకరు ఉండేవారంటే ముందు విను. అతను విదేశాలకు వెళ్ళి బాంబులు తయారు చేసే విద్యను నేర్చుకున్నాడు. ఇక్కడ రహస్యంగా ఉంటూ మాకు ఆ విద్యను నేర్పుతుండేవాడు. విన్నాను, కానీ అతనికి ఏమైంది? పాపం జబ్బు పడ్డాడు. అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. నిన్న ఆరోగ్యం బాగా క్షీణించింది. రాత్రి మొదటి జాములో అతను స్వర్గస్థుడైనాడు.
చనిపోయే ముందు అతను ఒక కోరిక కోరాడు. తనను కాటికాపర్ల ద్వారా తగలబెట్టవద్దో బ్రాహ్మణుల ద్వారా అంతిమ సంస్కారాలు చేయించమని. అప్పుడేముంది, అతని అంతిమ కోరిక నెరవేరదు. ఎందుకు కాదు? నడవండి, 8-10 మంది నా బ్రాహ్మణ మిత్రులతో కలిసి వెళ్దాం. కేశవరావు 8-10 మంది తన సన్నిహిత మిత్రులతో కలిసి వెళ్ళారు. వారిలో ఒకరు రామకృష్ణ పింపుట్కర్. వారంతా ఆ రాత్రికే హరిపుకూరు చేరారు. ఆ రాత్రే అతని అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేశారు. ప్రేత శరీరాన్ని తీసుకుని శ్మశానానికి వెళ్ళారు. చితి పేర్చారు. వానొచ్చే చిహ్నాలు కనపడ్డాయి. కొద్దిగా చినుకులు పడసాగాయి. భాయ్, ఇతనికి భాడాగ్ని ఇచ్చేద్దామా అన్నారు శ్యాంసుందర్. ఎందుకు? మంత్రాగ్న ఇద్దాము అన్నాడు కేశవరావు. పుస్తకాన్ని నాతో తెచ్చాను, కానీ చదివేవారెవరు? ఎవరో ఎందుకు, నేనే చదువుతాను. పురోహితుణ్ణి, ఇంత మాత్రం పని చేయలేనా? లాంతరు వెలుతురులో అంత్యేష్టి ప్రకరణాన్ని చదివారు. మంత్రాలు చదువుతూనే ఆ అజ్ఞాత దేశభక్తునికి మంత్రాగ్ని ఇచ్చారు. చితి అంటుకున్నది. చూస్తుండగానే శరీరం భస్మంలాగా అయింది. ప్రొద్దున్నే అందరూ కలకత్తా చేరారు. కలకత్తాకు 6 మైళ్ళ దూరంలో గంగానది సముద్రంలో కలుస్తుంది. అక్కడ మకర సంక్రాంతి రోజున పెద్ద ఉత్సవం జరుగుతుంది. భక్తులు అక్కడ తాత్కాలికంగా గుడారాలు వేసుకొని పర్వకాలంలో సాగర సంగంలో సముద్ర స్నానాలు చేస్తారు. ఒక సంక్రాంతికి అక్కడ కలరా అంటువ్యాధి సోకింది. ఆ వార్త తెలియగానే వైద్య కళాశాల విద్యార్థులను 15-20 మందిని కలుపుకొని మందులు వగైరాలు సేకరించి కేశవరావు సంగమ స్థానానికి బయలుదేరాడు. ప్రతి డేరాలోకి గుడిసెలోకి వెళ్ళి రోగులకు సేవ చేశాడు. ఎటువంటి భయ సంకోచాలు లేకుండా చనిపోయిన వారికి అంత్య సంస్కారాలు చేశాడు. ఇటువంటి సంకట పరిస్థితులను ఎదుర్కోవడం కేశవరావుకి ఇది ప్రథమ అనుభవం కాదు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అందరికంటే ముందు కేశవరావు అక్కడ ఉండేవాడు. 1913వ సంవత్సరంలో బర్ద్వాన్ జిల్లాలో దామోదర్ నదికి ఉధృతంగా వరదలు వచ్చాయి. 2 తీరాలను కబళించి వేస్తుందా అన్నట్టు ఆ నది భయంకరంగా ప్రవహిస్తున్నది. రామకృష్ణ మిషన్ నాయకత్వంలో ఒక జట్టు అక్కడ సహాయ కార్యక్రమాలకు బయలుదేరింది. ఆ దళంలో 6 సభ్యులు సర్వశ్రీ గోఖలే, దేశపాండే, సూర్వే, వెంకటరమణ, నళినీదత్, కేశవరావులు ఉన్నారు. వీలైన చోటికి పడవల్లోనూ, వీలు కాని చోటుకి నడుములోతు నీళ్లలో నడుచుకుంటూ తల మీద అటుకులు మరమరాలు సంచుల్లో తీసుకొని అవతల వైపు వెళ్ళి తిండి లేకుండా ఉన్న వాళ్లకు అందచేశారు. ఆకలిగొన్న ఆ దీనార్తులకు ఎవరో దేవదూతలు వచ్చినట్లు కనిపించింది. విశేషంగా కష్టపడి ఆ 6 వరద బాధితులకు సాయం చేశారు. కేశవరావు, భాయ్, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవా అన్నాడు వెంకటరమణ. విశ్రాంతి అనే మాట దామోదర్ నదికి వినిపించు. అక్కడ నీళ్లను చూడు, పెరుగుతూనే ఉంది కదా అన్నారు. ఈ విధంగా కష్టపడడం కేశవరావుకి భగవంతుడిచ్చిన ఆదేశం. ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి అవసరాల్లో కేశవరావు ముఖం చాటేయలేదు. ఈ విధంగా అతను దీన దరిద్ర పీడిత ప్రజలతో మమేకమయ్యారు. వాళ్లకు సేవ చేయడం జీవితానికి కృతార్థత అని అతని మనస్సులో గట్టిగా నిలబడిపోయింది. సెలవుల్లో ఒకసారి నాగ్పూర్ వెళ్ళినప్పుడు తన పూర్వ స్మృతులను స్మరించుకునేందుకు కేశవరావు యవత్మాల్ వెళ్ళాడు. ఒకరోజు ఉదయం యాదవరావు అని గోవిందరావు ఆవతే కలిసి కాలినడకన బయలుదేరారు. సివిల్ లైన్స్ దిశగా నడక ప్రారంభించారు. వారికి ఆ దారిలో ఎదురుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ పెడ్రు, ఇంకొక ప్రభుత్వోద్యోగి వస్తూ కనపడ్డారు. అక్కడ అలవాటు ప్రకారం కలెక్టర్ ఎదురుపడితే పక్కకు జరిగి నమ్రతతో వంగి సలాములు చాలి. కలెక్టర్ సలాములు స్వీకరిస్తున్నట్టు తలాడించి ముందుకు వెళ్ళేవాడు. కేశవరావుకి తెలియదు. అందువల్ల అతని మిత్రులు అతనికి పద్ధతి తెలియచేస్తూ కాస్త ప్రక్కగా నడవమని చెప్పారు. ఈ సూచనను ఒక పెద్ద పులికి ఇస్తున్నట్టు వాళ్ళు ఊహించలేదు. కలెక్టర్ యొక్క ఈ ఉన్మత్త ప్రవర్తనను కేశవరావు ఎలా సహిస్తాడు? తన మార్గం నుండి ఏమాత్రం కూడా జరగక నిర్భయంగా క్షణం కూడా ఆగకుండా అలాగే నడవసాగాడు. జిల్లా కలెక్టర్ డాక్టర్ పెద్రు అని పిలిచి అడిగారు, ఈ కొత్తవాడెవడు? ఇతనికి ఇక్కడ పద్ధతులు తెలియవా అని. డాక్టర్ ముందుకు వెళ్ళి కేశవరావుని అడిగారు, మహాశయ, మీరు ఎక్కడుంటారు? రాజధాని నాగ్పూర్లో. తమకి ఇక్కడ పద్ధతి తెలియదా?
ఏం పద్ధతి? కలెక్టర్ సాబ్ ఎదురైతే వారికి వంగి సలాం చేయాలని. ఆయనతో ఏం పని లేకపోయినా కూడానా? నేను చెప్తున్నా కదా, మీరెవరు? నేను ఇక్కడ వైద్యాధికారిని. మహాశయ, ఇది వినండి. నేను రాజధానిలో ఉండే పౌరుణ్ణి. పరిచయం లేకుండా ఏ వ్యక్తికైనా సలాం చేయాలనే సర్కారు వారి నియమం ఏదీ లేదు. నియమం లేకపోయినా ఇది ఇక్కడ శిష్టాచారం. 2 చేతులు జేబులో పెట్టుకుని కేశవరావు అన్నారు. మీ సలహాకి చాలా ధన్యవాదాలు, కానీ ఇలాంటి నియమాలను నేను మెడలో వేసుకోను. ఈ విధంగా చెప్పి కేశవరావు తన మార్గంలో టీవీగా ముందుకు నడిచి వెళ్ళాడు. ఈ సంఘటన యవత్మాల్లో బాగా కలకలం రేపింది. కానీ నిర్భయుడైన కేశవరావు మాత్రం తన నిశ్చయం నుంచి అణు మాత్రం కూడా కదలలేదు. నాగ్పూర్ చేరిన తర్వాత ఆయన డాక్టర్ ముంజే గారిని కలిసి అక్కడ జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టుగా చెప్పారు. సంతోషం నిండిన మనసుతో డాక్టర్ ముంజే అన్నారు, బలిరా, పులిలాగా చేసావు, మగవాడిలా చేసావు. ఒకవేళ అలా కాక నీవు సలాం చేసుంటే అప్పుడు మాత్రం నాకు బాధ కలిగేది. నేను మీ శిష్యుణ్ణి, అలాంటప్పుడు వేరే విధంగా ఎలా చేస్తాను అన్నారు హెడ్గేవార్. ఆ తర్వాత ఏం జరిగింది? 9వ